అందరికీ నమస్కారం. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి. పడాల తిరుమల లడ్డు కూడా ఎనిమల్ ఫ్యాక్ట్ కూడా వాడారు. ఏది టీకు బదులు జంతువు కబుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు అయోధ్య రాముడికి పంపిస్తారు. చూశారు కదా, ఇంత దారుణంగా తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని చెప్పి, ఆ కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేశారు. తీరా చూస్తే ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టే ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్కి సంబంధించి వాళ్ళు మనకి విత్ ప్రూఫ్తో నేను మాట్లాడుతున్నాను, ఒకసారి చూడండి. తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో జంతువు కొవ్వులు కలిసినట్టు ఆధారాలు లేవు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇచ్చిన ఛార్జ్షీట్లో వెల్లడించింది. చూడండి, క్లియర్గా ఇక్కడ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్లో ఆ ఛార్జ్షీట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేసింది. ఎక్కడా కూడా జంతువు కొవ్వు కలిసినట్టు ఆధారాలు లేవని చెప్పి క్లియర్గా చెప్పింది. ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే చెప్తా ఉన్నాను, ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు గతంలో ఈ విధంగా జంతువు కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసిందని చెప్పి హిందువుల మనోభావాలని దెబ్బతీసేలాగా మీరు మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.